ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. మన ఉదయ ధ్యానాలు ప్రారంభించుకుందాం. పిల్లరా ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవా, మహోన్నతుడా, యేసయ్యా మీకే స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన దేవా, వేకువజామున మాకు అనుగ్రహిస్తున్నటువంటి శ్రేష్టమైన సమయం కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీతో సమయం ప్రభువా, ఇది ఎంతో మాధుర్యం. అందరూ బట్టి మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన వేకువజామున మీ ముఖ దర్శనాన్ని మేము చేసుకోవడానికి దేవా, మరి తండ్రి ప్రభువా, మీ వాక్యాన్ని మేము ధ్యానించడానికి మాకు అనుగ్రహిస్తున్నటువంటి గొప్ప భాగ్యం కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా దేవా, ఈ సమయాన్ని మా కొరకు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. పాడుకునే పాటని మా కొరకు దీవించండి. మా స్థుతుల మీద మీరు ఆశీర్వాదం ఉండి మనం ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు దేవా, మరి తండ్రి స్థుతితో మిమ్మల్ని ఎదుర్కోవడానికి మాకు సహాయం చేస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని గొప్ప చేస్తూ మీ నామాన్ని హెచ్చిస్తూ ప్రభువా, మరి తండ్రి హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతించి గణపరిచే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు దేవా, విశ్వాసంతో నిరీక్షణతో 91వ కీర్తన మేము చదువుకునే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. ఏ తెగులు నీ గుడారము సమీపించదని వాగ్దానం చేసిన గొప్ప దేవా, మీ స్తోత్రాలు నాయన. దేవా ప్రభువా, నిన్ను కాపాడటకు దేవా, మరి తండ్రి నాయన నీ తోడుగా దూతలను ఉంచుతానని వాగ్దానం చేసినటువంటి గొప్ప దేవా, మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆయన దేవా, అవును ప్రభా, మా రాకపోకలు యందు దేవా మీ దూతలు మాకు కాపుదలగా ఉంచి మమ్మల్ని భద్రపరిచే దేవుడో మీరు అందరూ బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అన్ని విషయాల్లో దేవా మాకు సహాయం చేయండి. ఇదిగో ప్రభా, మీ వాక్కులు వాగ్దానాలు మా పక్షంగా మా కుటుంబీకుల పక్షంగా ఎవరి పక్షానైతే చదువుతున్నామో దేవా వారందరి పక్షంగా గొప్పగా మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు ఆయన దేవా, మీ వాక్యం వినే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మీ పక్షంగా నిలబడిపోయేటువంటి మా దైవజనుల్ని మరొకసారి మీ ఆత్మశక్తి బలంతో నింపి బలంగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు. అవును ప్రభా, మరి తండ్రి మీ వాక్యం మా పాదములకు దీపము మా త్రోవకు వెలుగై ఉన్నది. అందరూ బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అతి శ్రేష్టమైనటువంటి మీ వాక్కును మేము ధ్యానం చేసే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించండి. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు. చివరి ప్రార్థన ఆశీర్వాదముల వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. దేవా, అన్ని విషయాల్లో సహాయం చేయండి. ఇదిగో ప్రభా, ఈ దినమంతటికి కావాల్సినటువంటి గొప్ప ఆత్మశక్తి బలము దేవా, మరి తండ్రి విశ్వాసము మీ సన్నిధిలో మేము గడుపుట ద్వారా ప్రభా మేము సమృద్ధిగా పొందుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. దేవా, ఏకీపిస్తున్నటువంటి ప్రతి బిడ్డ కొరకు, ప్రతి వ్యక్తి కొరకు, ప్రతి కుటుంబం కొరకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన ముందున్న సమయం అంతటిని కూడా మా కొరకు దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. ఎల్లలు లేనిది, సరిహద్దులు లేనిది, అవధులు లేనిది యేసుని ప్రేమ నిశ్చలమైనది, ఎన్నడు మారనిది, మాటే తప్పనిది. యేసుని ప్రేమ, ప్రేమ, యేసుని ప్రేమ, ప్రేమ, నా యేసు ప్రేమ, ప్రేమ, యేసుని ప్రేమ, ప్రేమ, నా యేసు ప్రేమ. ఎల్లలు లేనిది, సరిహద్దులు లేనిది, అవధులు లేనిది యేసుని ప్రేమ నిశ్చలమైనది, ఎన్నడు మారనిది, మాటే తప్పనిది. యేసుని ప్రేమ. జీవిత యాత్రలో నీ కలనే చెదరినా, జీవన పయనంలో అందరూ విడచిన, జీవిత యాత్రలో నీ కలనే చెదరినా, జీవన పయనంలో అందరూ విడచిన, విడువనిది పరువనిది, విడువనిది పరువనిది యేసుని ప్రేమ, శ్రీ యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, శ్రీ యేసుని ప్రేమ, ప్రేమ, యేసుని ప్రేమ, ప్రేమ, కల్వరి ప్రేమ, ప్రేమ, యేసుని ప్రేమ, ప్రేమ,
సరిహద్దులు లేనిది, అవధులు లేనిది యేసుని ప్రేమ నిశ్చలమైనది, ఎన్నడు మారనిది, మాటే తప్పనిది యేసుని ప్రేమ. కల్వరి పయనంలో రక్తపు దారలు దేవుని ప్రేమకు రుజువే నేస్తమా. కల్వరి పయనంలో రక్తపు దారలు దేవుని ప్రేమకు రుజువే నేస్తమా. తరగనిది చెదరనిది, తరగనిది చెదరనిది యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, ప్రేమ యేసుని ప్రేమ, ప్రేమ కల్వరి ప్రేమ, ప్రేమ యేసుని ప్రేమ, ప్రేమ కల్వరి ప్రేమ. ఎల్లలు లేనిది, సరిహద్దులు లేనిది, అవధులు లేనిది యేసుని ప్రేమ నిశ్చలమైనది, ఎన్నడు మారనిది, మాటే తప్పనిది యేసుని ప్రేమ, యేసుని ప్రేమ. ప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతిని చాటు నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాని గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చెదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను. అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఆమెన్. సమయంలో మనం దేవుని వాక్యం విందాం పిల్లరా. దైవజనులు ప్రదాసకులు గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. వాక్య భాగంలోనికి వెళదాం. యోహాను వ్రాసిన సువార్త 20వ అధ్యాయం 19వ వచనం నుండి. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి, మీకు సమాధానం కలుగును గాక అని వారితో చెప్పాను. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు మరల మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది, పరిశుద్ధాత్మను పొందుడి, మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండునని వారితో చెప్పాను. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయాను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా అతడు, నేనాయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి
మీకు సమాధానము కలుగును గాక అని. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమని. అందుకు తోమ ఆయనతో, నా ప్రభువా నా దేవా అని. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాడు. దేవుడు తన లేఖన భాగముల ధ్యానం, క్లుప్త ధ్యాన సమయం మన కొరకు దీవించునుగా. ప్రభు తన శిష్యులకు, భయముతో ఉన్నటువంటి వారికి ఈస్టర్ ఆదివార సాయంకాలం కనబడి చెప్పినటువంటి మొదటి మాట, మీకు సమాధానము కలుగునుగాక, పీస్ బీ అంటు యు. కలవర పరిచేటటువంటి వార్తలు, కల్లోలం కలిగించేటటువంటి వార్తలు వినేటటువంటి ఈ కాలాల్లో మీకు సమాధానము కలుగునుగాక అనేటటువంటి మాట మన హృదయాన్ని ఎంత ఆదరిస్తుంది. ఎక్కడో కొరియాలో ఉండే కిమ్ అంటాడు, నేను గాని ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ వదిలేను అంటేనా అని భయపెడతా ఉంటాడు ఇరుగు పొరుగునున్న వాళ్ళని, లేక నేను ఏదైనా చేయగలను అని. లేకుంటే ఇంకొకరు అంటారు, మా దగ్గర చాలా లేటెస్ట్ ఉన్నాయి, మేము ఏదైనా చేయగలం, మాతో పెట్టుకోవద్దు అంటారు. ఒక దేశానికి సంబంధించినటువంటి ఆ ప్రెసిడెంటో ప్రధానం. ఎలా ఉంటుంది ఇటువంటి వార్తలు వింటే? మనం ఉన్నటువంటి దినాలు సమాధానము లేనటువంటి దినాలు, కలవరపరిచేటటువంటి వార్తలు మనం వినేటటువంటి దినాలు. లేటెస్ట్ న్యూస్ ఏంటో వింటాం కొంత మటుకు పర్వాలేదు, కానీ లిమిట్ దాటితే ఏమవుతుందంటే హృదయం అంతా అశాంతి నిండుతుంది. అశాంతి నిండటమే కాదు, ఆ దినమంతా మనం రెస్ట్లెస్ ఫీల్ అవుతాం. అందుకే ప్రాతः గంటల్లో పెద్దగా లోక వార్తలు నింపుకోకండి, దేవుని వాక్యంతో నింపండి, దేవుని వాగ్దానంతో నింపుకుందాం. మీరు చేస్తున్నటువంటి పని అదే. 91వ కీర్తన చదువుతూ మనం ప్రభు వైపు, ప్రభు యొక్క కాపుదల కొరకు ఆయన వైపు చూస్తూ ఉన్నాం. అలాగే మన కుటుంబ క్షేమం కొరకు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. మనతో కలిసి ప్రార్థించేటటువంటి దైవజనులతో, దైవజనురాలతో మనం ఏకీవిస్తూ ఉన్నాం. వినేటటువంటి సాక్ష్యాలను బట్టి మనం బలపరచబడుతూ ఉన్నాం. లైవ్ చాట్లో పాలు పొందేటటువంటి వారి పేర్లు చూచి ఒకరిని బట్టి ఒకరు మనం ప్రోత్సాహం పొందుతూ ఉన్నాం. అలాగే వారంలో జరిగేటటువంటి కార్యక్రమాల ద్వారా షారోన్లో చాలామంది మేలు పొందుతూ సాగి వచ్చాం. చాలా ఫెయిత్ మనం ఎక్సర్సైజ్ చేయాల్సి వచ్చింది. గమనించండి, దేవుని సమాధానాన్ని మనం అనుభవించడానికి ఎన్నోసార్లు ఎందరి హెల్త్ విషయాల్లోనూ ఎన్నో తొందరలు కలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే దేవుని సమాధానం మన హృదయాలను బలపరుస్తూ వచ్చింది. శిష్యులు భయంతో ఉన్నారు, ఏమి సంభవిస్తుందో తెలియదు. ఒకవేళ రోమా ప్రభుత్వ అధికారులు నేరుగా వీరెక్కడ బస చేశారు అని ఆరా తీసి యేసుక్రీస్తు ప్రభువును బంధించినటువంటి సోల్జర్స్ గ్రూప్ మతాధికారుల చేత ప్రేరేపింపబడి, లేక గవర్నర్ యొక్క స్పెషల్ పర్మిషన్ తీసుకుని, మేము వీరిని ఖచ్చితంగా వారు ఎక్కడున్నా సరే బంధించి తీసుకుని వచ్చి మీ ముందు హాజరుపరుస్తాం అని చెప్పి, వారు ఒకవేళ మేడగది దగ్గరకు వస్తే, అందుకే ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యూదులకు భయపడి, కరోనా దినాల్లో, లాక్డౌన్ ఉన్నటువంటి దినాల్లో మనం ఎలాగో గేట్స్ క్లోజ్ చేసుకున్నామో మీ అందరికీ తెలుసు. ఎవరైనా వచ్చేటటువంటి వారితో మాట్లాడాలంటే కూడా దూరం నిలవబెట్టి మాట్లాడేం. మనం ఫోన్లో మాత్రమే మనం చాలా మందికి అందుబాటులో ఉంటూ వచ్చాం.
ఆ పరిస్థితులన్నీ జ్ఞాపకం చేసుకుంటే భయము మానవ హృదయాన్ని ఏమి చేయగలదు అంటే నీ సంతోషం అంతటిని డ్రైఅప్ చేయగలదు. చాలా స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. శిష్యులు స్ట్రగుల్ అయ్యారు. యేసు ప్రభు వారు మధ్యన నిలవబడి సమాధానము కలుగును గాక. వాళ్ళకి భయం వేసింది. ఎందుకు? తలుపులన్నీ వేసి ఉంటే యేసు ప్రభు ఎలాగూ రాగలిగాడు? ఇది వారి డౌట్. చనిపోయిన వారిని బ్రతికించడం వారు చూశారు. రొట్టెలు చేపలు మల్టిప్లై చేసి 1000 మంది యొక్క ఆకలి తీర్చడం చూచారు. నీటిని ద్రాక్షారసంగా మార్చడం చూచారు. అనేక అద్భుతాలు చూచారు. సూచక కార్యాలు వారు చూచారు. కానీ మూయబడినటువంటి తలుపుల్లో నుండి యేసుక్రీస్తు ప్రభు రావటం అనేది వారి ఊహకు అందనటువంటి విషయం. నీళ్ళ మీద నడిచాడు ప్రభు, చూశారు. ఆయన చెప్పిన చోట వల వేశారు, విస్తారంగా చేపలు పట్టారు. అవన్నీ బాగున్నాయి. ఆ ఎక్స్పీరియన్సెస్ అని రిచ్ ఎక్స్పీరియన్సెస్ యేసు ప్రభు. కానీ ప్రభు వారి దేహం సమాధి చేయబడింది. దేహమేమో మరి లేదు. దేవదూతలు కనబడ్డారని స్త్రీలు చెప్పారు. కొందరు మేము ఆయన చూచాము అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు శిష్యుల హృదయాల్లో చాలా ప్రశ్నలు ఉన్నాయి. అందుకే ప్రభు వారికి సందేహాలు ఉన్నవని తెలిసే 20వ వచనం, ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించారు. యేసు ప్రభు గాయాలు వారికి కనిపించేటట్లు ప్రకాశించేటటువంటి మహిమ దేహముతో, సాధారణమైన ప్రకాశమే, ఎందుకంటే ఎక్కువ ప్రకాశం వారు కూడా చూడలేరు. గాయాలు కనబడుతూ ఉన్నాయి. పాదాలలో ఆ కొట్టినటువంటి మేకు, కుడి చేతికి ఎడమ చేతికి కొట్టినటువంటి మేకుల యొక్క గురుతులు కనబడుతూ ఉన్నాయి. తన చేతులను అలాగూ ప్రక్కలో బల్లెం, పొడుగుబడినటువంటి ఆ గాయం, చేతులు ప్రక్కను చూచారు. యేసుక్రీస్తు ప్రభువారు గాయాలు చూచారు వారు. అప్పుడు ప్రభు అన్నాడు, మరల మీకు సమాధానము కలుగును గాక. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మల్ని పంపుతున్నానని వారితో చెప్పాను. ఇది వారు అర్థం చేసుకోవటం కొంచెం లోతైనటువంటి విషయం. అంతేకాదు 22వ వచనం, ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్పారు. మరి అపోస్తల కార్యగ్రంథం 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు సంఘం మీదికి దిగి వచ్చాడు కదా. ఎస్, అదేమో పరిశుద్ధాత్ముడు సంఘం మీదికి దిగి వచ్చినటువంటి అది సంఘ జన్మదినం. అది ఇదేమో యేసుక్రీస్తు ప్రభు తన అపోస్తలులతో చెప్పినటువంటి మాట. అయితే ఆ సమయంలో తోమా లేడు, థామస్, దిదుమ అనబడిన తోమ, డిడిమస్ అనబడినటువంటి తోమ వెళ్ళినట్టున్నాడు. మేము ప్రభువుని చూచాం అని వారు చెప్తే ఈయన ఒకటే చెప్పాడు స్టేట్మెంట్. 25వ వచనం, నేను ఆయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పారు. చాలా లాజికల్గా మాట్లాడారు. ఎవరు? బ్రదర్ థామస్. అందుకే లోకంలో డౌటింగ్ థామస్ అనేటటువంటి ఒక చక్కని వై వర్రీ వెన్ యూ కెన్ ప్రే, ట్రస్ట్ జీసస్, హీ విల్ బి యువర్ స్టే, డోంట్ బి ఎ డౌటింగ్ థామస్, రెస్ట్ ఫుల్లీ ఆన్ హిస్ ప్రామిస్, వై వర్రీ 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 వెన్ యూ కెన్ ప్రే అని. నీవు ప్రార్థించగలిగినప్పుడు ఎందుకు సందేహిస్తావు అని ఆ ఇంగ్లీష్ కోరస్ యొక్క అర్థం. డౌటింగ్ థామస్గా ఉండొద్దు, సందేహించేటటువంటి
తోమాగా ఉండొద్దు, సందేహించేటటువంటి తోమాగా ఉండొద్దు. ఈ స్టేట్మెంట్ చెప్పినప్పుడు థామస్ ప్రభు విన్నాడు, ఆత్మస్వరూపి అయినటువంటి ప్రభు విన్నాడు. మనము దేవుని గూర్చి ఇతరులతో ఏం మాట్లాడుతున్నామో అది ఆయన వింటాడు. వింటమే కాదు, సరైన టైంలో దేవుడు దానికి జవాబిస్తాడు. నువ్వు షాక్ అవుతావు. నేను ఎప్పుడో అన్నాను ఈ మాట, మరి దేవుడు నేను అప్పుడు అన్న మాటను కోట్ చేస్తున్నాడే. ఎస్, నువ్వు ప్రభుని గురించి అన్నావు కదా. థామస్ అన్నట్టు మనం కూడా అంటాం, నేను నమ్మను. ఎందుకు? నాకు లాజిక్, నా రీజనింగ్, నా సెన్సెస్, నా మెథడ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ నేను వాడితే కానీ, ఆయనే యేసు ప్రభుని కన్ఫర్మ్ చేసుకుంటే కానీ, నిజంగా ఆయన తిరిగి లేచాడని నేను నమ్మితే కానీ, అప్పుడు ఆయన ప్రభు తిరిగి లేచాడు అని నేను చెప్పలేను. లేకుంటే మీరు భ్రమపడ్డారేమో. ఎందుకంటే మనం ఈ 3.5 సంవత్సరాలు ప్రభువుతో ఉన్నటువంటి వారు, ఇంకా ఆయన మన మధ్య ఉన్నట్టు మీరు ఊహించుకున్నారేమో, భావించుకున్నారేమో, కనబడ్డట్టు. కొన్ని మార్లు కొన్ని కుటుంబాల్లో ప్రియులు వారు ఈ లోకం నుంచి మహిమకు ప్రమోట్ చేయబడిన తర్వాత ఇంట్లో వారికి, వారు ఏ గదిలో ఉన్నారో ఆ గదిలోకి వెళితే మంచం మీద వారు పండుకున్నట్టే అనిపిస్తుంది. అది హలూసినేషన్ అని లేక రకరకాలుగా ఏదైనా చెప్పనివ్వండి, సైకాలజీ. భ్రమపడ్డారేమో అని మోడర్న్ సైన్స్ ఇప్పుడు చెప్తుంది. 2000 సంవత్సరాల నాడు థామస్, మీరు భ్రమపడుతూ ప్రభు మీకు కనిపించాడు అనుకుంటున్నారేమో. చూడు, నేను చాలా అనలైజ్ చేసి టెస్ట్ చేసి, ఎలా చేస్తాడట, నేను ఆయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. చేతులను గుర్చి ప్రక్కన గుర్చే మాట్లాడారు. ఇంకా నయ్యం, పాదాలు కూడా నేను చెక్ చేసి అయినా కాదా అని నేను అప్పుడు నమ్ముతాను అనలేదు. సరే, కరెక్ట్గా 8 దినాల తర్వాత తోమా ఉన్నాడు. 26వ వచనం, యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక. వెంటనే తోమాను పిలిచాడు. 27వ వచనం, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమని. ఎప్పుడైతే ప్రభు ఈ మాట అన్నాడో థామస్ చాలా షాక్ అయ్యాడు. నేను ఈ సెంటెన్స్ చెప్పినప్పుడు, ఈ స్టేట్మెంట్ నేను చెప్పినప్పుడు మిగిలినటువంటి శిష్యులు మాత్రమే ఉన్నారు. మరి ప్రభు లేడు కదా. కరెక్ట్గా ఆయన నేను చెప్పినటువంటి దానికి రిప్లై ఇస్తూ ఉన్నాడే అని 28వ వచనం, అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అని. మా ప్రభువా మా దేవా అనలేదు, మై లార్డ్ మై గాడ్ అంటూ ఉన్నాడు. నా ప్రభువా నా దేవా. బైబిల్ పండితులు 2 విధాలుగా దీని గురించి అంటారు. ఏమనంటే, చెక్ చేసాడు అని అనేవారు ఉన్నారు కొందరు. ఇంకా ఆయనకు దగ్గరికి వెళ్ళి చెక్ చేసే ధైర్యం ఎక్కడున్నది? అప్పటికే తోమా, నేను మాట్లాడింది ప్రభు విని ఈ సమయంలో ప్రభు నన్ను దిద్దుతూ ఉన్నాడని సిగ్గుపడి నా ప్రభువా నా దేవా అన్నాడు అని చెప్పేసేసి కొందరు బైబిల్ పండితులు అంటూ ఉంటారు.
అయితే ప్రభు చెప్పినటువంటి మాట, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పారు. చూడక నమ్మిన వారు ధన్యులు. ఈ ఉదయకాలం మనము విశ్వాసులముగా అనేక మంది మనం పిలువబడుతూ ఉంటాం. అంటే మనం విశ్వాసాన్ని వాడగలుగుతూ ఉన్నామా అనేది ప్రశ్న. we need to exercise faith. we need to exercise faith. ఆదివారం ఒకరు నాతో మాట్లాడుతూ, సర్వీస్ అయిన తర్వాత, షారోన్లో చర్చ్ సర్వీస్ అయిన తర్వాత, తన కెరియర్లో తాను ఫేస్ చేసినటువంటి ఒక అంశాన్ని గురించి చెప్పి, అంకుల్, నేను ఈ విషయం ప్రార్థన చేస్తే దేవుడు నాకు ఇలా 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 ప్రామిస్ ఇచ్చాడు. నేను చెప్పాను, ఓకే, యు ఎక్సర్సైజ్ యువర్ ఫెయిత్, యు క్లెయిమ్ యువర్ ప్రామిస్, యు వెయిట్ అప్ ఆన్ ద లార్డ్ అని చెప్పాను. అద్భుతమైన రీతిగా దేవుడు తనకు త్వరగానే జవాబిచ్చాడు. తర్వాత ఆ రిప్లై చూచినప్పుడు ఆ యవన బిడ్డ నుండి నేను చెప్పాను, ఎస్, గాడ్ హ్యాస్ ఆనర్డ్ యువర్ ఫెయిత్. సో మీ టెస్టిమనీ మీరు ఒకరోజు షేర్ చేద్దురు మన ఛానల్లో అని నేను తనకు రిప్లై ఇచ్చాను. దేవుడు ఫెయిత్ ఆనర్ చేస్తాడు. ఎందుకు? ఆయన విశ్వాసానికి కర్త. ఈజ్ ద ఆథర్ ఆఫ్ ఫెయిత్. మరి శిష్యులు అంతకాలం ఉండి యేసుక్రీస్తు ప్రభు వారితో వారు ఎందుకు ప్రభువును చూచి వారు భయపడ్డారు? తోమా అయితే నమ్మలేకపోయాడు ఆయన కనబడ్డాడు అంటే. వారు కలవరంలో ఉన్నారు. అందుకే ప్రభు మరలా మీకు సమాధానం కలుగును గాక అని చెప్తే అప్పుడు కానీ సంతోషం రాలేదు. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాలం మనం ప్రభు వైపు చూద్దాం. ప్రభు వైపు చూచి ప్రభుతో చెప్దాం, ప్రభువా, నీవు అన్నావు, నీవు నన్ను చూచి నమ్మితివి తోమాతో, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. ఫెయిత్ ఎక్సర్సైజ్ చేయటం దేవా నేర్పించు, సహాయం చేయి. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మేము విశ్వాసులముగా పిలువబడుతూ ఉన్నాం. మిమ్మల్ని విశ్వసించి పాప క్షమాపణ పొందాం. అయితే దిన జీవితంలో ఫెయిత్ ఎక్సర్సైజ్ చేయడంలో పోరాటం మాలో ఉన్నది. మా జ్ఞానం మాకు అడ్డొస్తూ ఉన్నది. దేవా, చాలాసార్లు మేము స్ట్రగుల్ అయ్యేటటువంటి వారంగా ఉన్నాం. చైల్డ్ లైక్ ఫెయిత్ మేము వాడలేకపోతూ ఉన్నాం. దయతో మమ్మలను జ్ఞాపకం చేసుకోండి, మమ్మల్ని క్షమించండి. ఈ ఉదయకాలం షారోన్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ వీక్షించేటటువంటి బిడ్డలను ఆశీర్వదించండి. పునరుద్ధానం తరువాతి సంగతులను ధ్యానం చేసేటటువంటి మేము ఖచ్చితంగా తామస్సులో ఉన్నటువంటి అపనమ్మిక మాలో కూడా అనేక మార్లు తలెత్తి నీ వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకోకుండా మాకు అడ్డొస్తూ ఉన్నదని ఎరిగి మా అవిశ్వాసాన్ని ఒప్పుకుంటున్నాం. మా అవిశ్వాసాన్ని తీసివేయండి. అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమని మీరు చెప్పారు. మా అవిశ్వాసాన్ని ప్రభా దయతో మమ్మల్ని క్షమించి తొలగించి విశ్వాసం మాలో పెంపొందింపచేసి బలపరచమని, మరొకసారి మానవ హద్దుబాటులో క్లుప్తంగా విత్తబడినటువంటి వాక్యానికి నీరు కట్టి ఫలింపు చేయమని ఛానల్ వీక్షించే కుటుంబాల కొరకు, బిడ్డల కొరకు స్తుతిస్తూ మీరే ఆశీర్వదించి దీవించమని, అలా వారి కార్యక్రమాల్లో జరిగేటటువంటి మందిరంలోనూ జూమ్ ద్వారాను జరిగేటటువంటి పరిచర్యను దీవించమని, దేవా షారోన్ మినిస్ట్రీస్ సూళ్ళూరుపేట యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు చేయిస్తున్నటువంటి పరిచర్యను బట్టి మరొకసారి మీకు స్తుతి చెల్లిస్తూ, తండ్రి, ముందున్నటువంటి దినాల్లో ప్రత్యేకమైనటువంటి మీ కాపుదల, నడిపింపు, కృప, భద్రత కోరుతూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములోనే
ప్రార్థించి వేడుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం సంగమునకు తోడై ఉండును గాక. ఆమెన్.